మా రాజ్యంలో మేము మీకేం కావాలో చూస్తాం. కవిత పిల్లల కళ్యాణ లక్ష్మి ఇస్తాం. మేము హరీష్ రావు మనుమన్ని అంగన్వాడి బల్లె పెట్టి చదివిపిస్తాం. బీసీ ఎమ్మెల్యే లేని ఏకైక జిల్లా ఖమ్మం జిల్లా. బీసీ ఎమ్మెల్యే లేని ఏకైక జిల్లా ఖమ్మం జిల్లా. కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవాళ 42% రిజర్వేషన్, విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థలు అనేటువంటి అంశంలోకి వచ్చే కంటే ముందు సభాధ్యక్షులు రాంబాబు గారికి కొద్దిగా ఖమ్మం జిల్లా గురించి మాట్లాడేట్టు పోదాం. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో 5 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 ఎస్సీ రిజర్వ్డ్, 3 జనరల్. ఈ మూడిట్లలో ఒక దాంట్లో కమ్మాయన, ఇంకో దాంట్లో కమ్మాయన, ఇంకో దాంట్లో రెడ్డి ఆయన. వీళ్ళు అయిపోయిన తర్వాత పోనీ ఇంకెక్కడ ఉన్నాయేమో వీళ్ళకి అవకాశాలు అనుకుంటే అటు పోతే రేణుకా చౌదరి గారు, అటు పోతే పార్థసారథి రెడ్డి గారు, ఈ పోని వద్దిరాజు రవిచంద్రన్ అన్న ఇటు వద్దిచ్చి చెప్దామంటే ఆయన వరంగల్ ఆయన. ఈయన అయిపోయిన తర్వాత ఎంపీ స్థానం ఎవరా అంటే రఘురామరెడ్డి గారు. నిజంగా ఖమ్మం జిల్లా సమస్యనే. పెద్దలు చెప్పినట్టుగా ఖమ్మం జిల్లా సమస్య, ఖమ్మం జిల్లాకు పట్టిన సమస్యనే ఇవన్నీ. ఏ ఒక్క బీసీ చట్టసభకు పోని ఖమ్మం జిల్లా సమస్యనే నిజంగా ఇది బీసీలకు. నేను మొత్తం తెలంగాణకే ఉన్నా. అందుకోసమే ఈ 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం చర్చకు వస్తూ ఉంది. అది ఇచ్చిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలకు రావాలి, లేదంటే లేదు అనేటువంటి మాట మనం మాట్లాడుతున్నాం. ఎస్, రావాల్సిందే, 42% వాటా తేలాల్సిందే. కానీ దానికి ఈ పాలకులు చెప్పేటువంటి కుంటి సాకులు అంటారు చూసినారా, దొంగ సాకులు అనేటువంటి కొన్ని సాకులు చెప్తారు కదా. దానికి మనం రాష్ట్ర అసెంబ్లీలో చట్టం వేసుకున్నాం, పాస్ చేసుకున్నాం, పంపించినాం అని చెప్పి ఏడికి పంపించినావు? యమధర్మరాజుకా? ఏడికి పంపించినావు నువ్వు? ఇవాళ ఏందా మరి 42% అంటే 42% మళ్ళా కేంద్రం వాళ్ళు ఒప్పుకొని అదంతా చేయాలి కదా. నాలుగుతో తిరగకండి దయచేసి. బానిసలుగా మాకు ఇది కావాలన్నా, మాకు అది కావాలన్నా, మాకు కుల సంఘ భవనం కావాలి, మాకు పెన్షన్ కావాలి, నువ్వు తిరగడం బంద్ చేస్తే వాడు నీ చుట్టూ తిరగడం స్టార్ట్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసింది. ఒక్కటన్నా రెడ్డోళ్ళకు పోనిచ్చిందా? ఒక్కటి కూడా వాళ్ళకి దక్కకుండా చేసిన. ఇలా నిన్న 3 మంత్రి పదవులు భర్తీ చేస్తే ఒక్కటి కూడా రెడ్లకు పోకుండా కట్టబట్టుకొని కావాలి నిలబడ్డ. మీ సంగతి చెప్తాని. రేపు ఇంకో 3 ఉన్నాయి, కానీ బీసీలకు 4 బాకీ ఉన్నారు. మీరు ఇంకా బీసీలకు 4 మంత్రి పదవులు బాకీ ఉన్నారు. మరి ఇంకోటి ఎట్లా మళ్ళన్నా అంటే ఇంకోటి మీరు రిజైన్ చేసి కాల్ చేస్తే మా ఉన్ని కూర్చున్న పెడతాం. మీ 42 లెక్కల ప్రకారమే మేము 56 తీసుకుంటాం మీరు చెప్పినప్పుడు, కాకపోతే 60 తీసుకుంటాం. మా వాటా ఎంతో మేము తీసుకుంటాం. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు, రాబోయే దాంట్లో అగ్రవర్ణాలను అడ్జస్ట్ చేస్తాడు. సరిపోదా నాయన? సగం బస్సు నిండా వాళ్ళే ఉన్నారు. ఇప్పటికే 7-8 మంది ఉంటే ఇంకా వాళ్ళని ఇస్తారట. రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యం వచ్చి తీరాల్సిందే. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒక బీసీ రాజ్యం మాత్రమే. ఇక ఒక ఆయన నేను రాజన్న రాజ్యం తెస్తా అంటాడు, ఒక ఆయన ఇందిరమ్మ రాజ్యం, ఒక ఆయన కేసీఆర్ రాజ్యం తీసుకొస్తా అంటాడు. ఇవాళ మేము ఈ ఖమ్మం నుంచి చెప్తా ఉన్నాం, 2028లో వచ్చేది బీసీ రాజ్యమే. అది మా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇచ్చేటువంటి రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మా రాజ్యం అది.
మా రాజ్యంలో మేము మీకేం కావాలో చూస్తాం. కవిత పిల్లల కళ్యాణ లక్ష్మి ఇస్తాం. మేము హరీష్ రావు మనుమన్ని అంగన్వాడి బల్లె పెట్టి చదివిపిస్తాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్